క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 8. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపించుడి. యెషయా 45:11. అబ్రహాము దేవుడు అతనికి చెప్పినట్లు చేయుటకు సిద్ధపడెను. ఆదికాండం 50:22. దేవుడు నీ కుమారుని తీసుకొనుము అని చెప్పెను. అతడు తన కుమారుని తీసుకొనెను, కట్టెలు కూడా తీసుకొనెను. దేవుడు అతనికి ఒక బలిపీఠమును కట్టుమని చెప్పగా అతడు హృదయములో ఎట్టి ప్రశ్నే కానీ అనుమానము కానీ లేకుండానే బలిపీఠమును కట్టెను. సర్వశక్తి గల దేవునితో నిజమైన స్నేహం అనున్నది ఆ విధముగా ఉండును. దేవుడు అవును అనిన ఎడల నేను అవును అందును. దేవుడు వద్దు అని చెప్పిన ఎడల నేను వద్దు అందును. దేవుడు వెళ్ళుము అని చెప్పిన ఎడల నేను వెళ్ళెదను. ఆయన ఉండుము అని చెప్పిన ఎడల నేను ఉండెదను. ఆయన మాట్లాడుము అని చెప్పిన ఎడల నేను మాట్లాడేదను. అటువంటి స్నేహమే నిన్ను ప్రతి పర్వతం మీదకి మూసుకొని పోవుటను కనుగొనెదవు. నీ శ్రమలు, పరీక్ష కొరకైన శ్రమలు మరియు ఈ పరీక్షలు శ్రమలన్నీ సిద్ధపాటు నిమిత్తమే. మొట్టమొదటిదిగా దేవుడు అబ్రహాముతో తాను ఏ విధముగా సొదొమ గొమొర్రాలకు తీర్పు తీర్చనై ఉన్నాడో దానిని తెలియచేసెను. ఆదికాండము 22:17లో దేవుడు భూలోకమందలి దేశములన్నీ ఏ విధముగా తన సంతతి ద్వారా ఆశీర్వదించబడనై ఉన్నవో అతనికి తెలియచేయగోరెను. ఆ సంతతి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ సంతతి ద్వారా కలుగు ఆశీర్వాదములలో అబ్రహాము కూడా పాలిభాగస్థుడే. అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద, దేవుని శత్రువులందరి మీద ఆ సంతతి పొందిన విజయము యొక్క ఫలమును అతడు కూడా అనుభవించును. ఆయన విజయము యొక్క ఫలమును ఆయన యందు అనుభవించు ఆధిక్యత మనకును కలదు. పరలోక స్థలములలో అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద ఆయన విజయమునందు మనకు పాలిభాగము కలదు. దేవునికి స్నేహితుడిగా ఉండుట అనగా ఇదే. 13వ వచనము దేవుడు అబ్రహాము విషయములో ఇంకా ఎట్టి స్నేహమును కలిగి ఉన్నాడో బయలుపరచుచున్నది. ఆ పొట్టేలు పొదలో తగులుకొని ఉండుట అది ఎక్కడో పారిపోవున్నది కాదు. అది పొదలో తగులు కొనకుండగానే దానిని దేవుడు అబ్రహాము ఎదుటికి తీసుకుని రాగలడు. కానీ దేవుడు అబ్రహామునకు ప్రాముఖ్యమైన పాఠములు నేర్పించుచున్నాడు. అంతిమ పరీక్షలో విజయము పొందిన తరువాత పొదలో తగులుకొని ఉన్న పొట్టేలును చూచెను. ఈ పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువును సూచించుచున్నది. దేవుడు అబ్రహాముతో ఈలాగున చెప్పుచున్నాడు, నీవు నాకు విధేయత చూపితివి. ఇప్పుడు నిన్ను నీ సంతతిని ఆశీర్వదించుటకు నేను బంధించబడితిని. నాకు ఆజ్ఞాపించుము, ఎడతెగక ఆజ్ఞాపించుము. నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుడి. యెషయా 45:11. మనం ఆయనకు విధేయత చూపిన ఎడల ఆయన మనలను ఆశీర్వదించుటకు ఇష్టపడును. మనలో చాలామందిమే మనము చెప్పినది దేవుడు విని పని చేయవలెనని కోరుదుము, కానీ మనం ఆయనకు విధేయత చూపము. రాబో దినములలో మన శత్రువులపై విజయము కొరకు, సకల దేశముల కొరకైన దేవుని ఆశీర్వాదము కొరకు మనం ఆయనకు ఆజ్ఞాపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనలను ఆశీర్వదించుటకు బద్ధుడై ఉన్నాడు. రాబో తరములన్నిటికీ దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన వాటిని ఆజ్ఞాపించుటకు అబ్రహాము నేర్చుకున్నట్లు దేవుడు అబ్రహామును పర్వత శిఖరమునకు తీసుకొని పోయెను. దేవునితో స్నేహము చేయుట అను పర్వతమునెక్కుటకు నీకు కోరిక కలదా? నీవు దేవుని స్నేహితునిగా ఉండగోరుచున్నావా? నీవు దేవుని స్నేహితునిగా ఉండగోరిన ఎడల అబ్రహాము జీవితములో ఆ రహస్యమంతయు బయలుపరచబడుటను నీవు కనుగొందువు. ముఖ్యముగా ఆదికాండము 22వ అధ్యాయములో బయలుపరచబడెను.